నమస్తే. మనం ప్రస్తుతం పరిగి నియోజకవర్గం అన్నారెడ్డిపల్లి తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా, ఇక్కడ ఈ కుటుంబం నుంచి మాజీ సర్పంచ్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఎందుకంటే అనినిత్యం ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనినిత్యం ప్రజల కోసం కూడా ఎంతో సేవ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వి సురేష్ గారు, అలాగే సక్రిబాయి గారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు ఊరికి సమస్యలు అంటూ ఏమున్నాయి, ఏ సమస్యలను ముందుకు తీసుకెళ్తున్నారు, గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి గారు సక్రిబాయి సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. అన్న, ఇప్పుడైతే మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండ్రు. ఇప్పుడు సర్పంచ్ బరిలో మీరు దిగబోతున్నారు సార్. ఊరు సమస్యలను మీరు ప్రధానంగా ఏ సమస్యలను తీర్చాలనుకుంటున్నారు, ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటున్నారా, ఊరిని అభివృద్ధి అని ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? ఫస్ట్లో మేము గెలిచినాము. ఓకే. ఫస్ట్గా గవర్నమెంట్ కొత్తగా నిలబడాలి సార్. ఎందుకంటే 3వ పిల్లల వరకు అవకాశం లేకుండే. అప్పట్లో మా అమ్మని పెట్టినాము. ఓకే. ఇబ్బందులు అయినప్పటికైనా ఎదుర్కొన్నాము, మస్తు పనులు చేసుకుంటూ వచ్చినాము. పెద్ద అమౌంట్లో అయినా డంపింగ్ యార్డ్ స్టార్ట్లో మాకు ఇక్కడ చెత్త కుప్పలు ఎక్కువ. అట్లాంటి చెత్త కుప్పలు ఊర్లోకి వెళ్ళి చెత్త కుప్పలు బయటికి వెళ్ళగట్టి పెంటలు ఎక్కువ ఉండేవి, ఆవులు ఎక్కువ ఉండేటివి. సెగ్రిగేషన్ షెడ్లు కట్టి మేకల వాళ్ళకు ఇళ్లలో మురికి కాకుండా ఎన్ఆర్ఈ చేసుకెళ్ళి వర్క్ తెచ్చి వాళ్ళకి షెడ్లు కట్టించినాం. 20 షెడ్లు కట్టించినాం సార్. 20 కల్లాలు వేయించినాం బయట. ప్రతి బాట ఎన్ఆర్ఎస్ వర్క్ ఎక్కువ డబ్బులు బాగుంటాయి యూజ్ చేసుకోవాలని రోడ్లు వేసుకున్నాం, కల్వర్ట్లు వేసుకున్నాం, ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా. ఊరు సమస్య ఊర్లోకి వచ్చేస్తే ప్రతి గల్లీకి సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ ఎక్కువ యూజ్ చేసుకొని సీసీ రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజ్లు చేసుకున్నాం. కొన్ని డ్రైనేజ్లు తక్కువ టైం కావడం వలన, అప్పట్లో కరోనా వచ్చినందువలన కొంతవరకు ఆగిపోయినాయి. అటువంటి పనులు ఇప్పుడు పూర్తి చేస్తాం. మాకు పెద్ద సమస్య సార్ ఒక వాగు. అటువంటి వాగుని పెద్ద సమస్యగా 3 వంకల వాగు, ఇక్కడ మునిమంక్షం పోతే వాగు, జూళ్ళపల్లి పోతే వాగు, మహమ్మదాబాద్ పోతే వాగు. ఒక్కసారి పెద్ద వర్షం వస్తే టక్కున వాగులని దొల్లేటి. అట్లాంటి వాగుని శాంక్షన్ చేయించుకొని పెద్ద బ్రిడ్జ్ చేసుకున్నాం. అదొకటే బ్రిడ్జ్ కాకుండా మునిమంక్షం పోయేటి బ్రిడ్జ్ చేసుకున్నాం, కల్వెట్. జూళ్ళపల్లికి పోయేటి కల్వెట్ వేసుకున్నాం, మొకలరాబాద్ పోయేటి కల్వెట్ వేసుకున్నాం. అన్నిటి కల్వెట్లు 4 మూలల రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మిగిలిపోయిన ఒక డాంబు రోడ్ మిగిలిపోయింది, దానికి ప్రెషర్ పెడతాం. గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి పోతాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ పోతాం, మాట్లాడి ఆ పెద్ద సమస్య తీర్చుకుంటాం. ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాటికి వీటిలన్నీ తీర్చుకుంటాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు సార్, మాకు ఇందిరమ్మ ఇండ్లు అతి ఎక్కువ రావడానికి ప్రోత్సహిస్తాం. మందికి ప్రతి పేదలను గుర్తిస్తాం, గుర్తించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. గుడిసెలు ఉన్న వాళ్లకు అప్పట్లో మాకు తెలుసు కాబట్టి ఎవరు ఏ బాధలు ఉన్నాయో, ఎవరు గుడిసెలు ఉన్నాయో, ఎవరికి ఇండ్లు ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి మొత్తం ఎక్కువ సంఖ్యలో మళ్ళీ ఇండ్లు తెచ్చి ఎమ్మెల్యే సార్తో రిక్వెస్ట్ చేసి కొన్ని ఇండ్లు తెచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, వాళ్ళకి ఆదుకుంటాం. రైతులకు ఇంకా ఏమైనా రైతులు మిగిలిపోయిన రైతులు ఉంటే వాళ్ళకు చెక్ డ్యామ్లు నా పాడికెళ్ళి ఎంత కూర జాతి సార్, కూరగాయల జాతి, తీగ జాతి కూరగాయలకు మేము పందిర్లు వేయించినాం. అప్పుడు అవి శాంక్షన్ చేయించి 8 చేయించినాం సార్. మంచిగా రైతులు, పాడి రైతులు. ఇంతకుముందు మాకు ఆవులనే తక్కువ ఉండేది సార్. ప్రతి రైతులం కాబట్టి లోన్లు ఇప్పించి 25 మందికి మంచిగా లోన్లు ఇప్పించి మంచిగా 4 ఆవులు ఇప్పించినాము. ఫస్ట్ క్లాస్ పాలు పోసుకుంటున్నాం. రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొంత ఏమైనా ఉంటే రైతులకు అవగాహన కలుపుకుంటూ ఇట్లే ముందుకు తీసుకెళ్తూ కొన్ని మనం మిగిలిపోయిన సమస్యలు ఇంకా రైతులకు చాలా ఉంటాయి సార్. సగం వరకే తెచ్చినాం. ఇంకా కొన్ని మిగిలిన వాటికి మళ్ళీ రోడ్లు వేయాలి. చెక్ డ్యామ్లు మెయిన్, ఎంకుడు గుంతలు కానీ, చెక్ డ్యామ్లు కానీ రైతులకు సంబంధించిన ఇవన్నీ క్లియర్ చేపిస్తాం. మాకు సహకరిస్తే ఈసారి మాకు మా ప్రజలు, మా గ్రామ ప్రజలు, మా యువకులు, మా గ్రామ ప్రజలు మాకు అంతా సహకరించి, మా ఎంప్లాయీస్లు, మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్లు మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఈసారి గెలిపిస్తే వాళ్ళకి ఏదోడు చేదోడుగా సార్ మాకు వేరే మార్గం లేదు, బయటికి పోయేటోళ్ళం కాదు, మేము పుట్టింది ఇక్కడే, బయటికి మైగ్రేట్ కాదు సార్. ఎప్పుడు కానీ ప్రజా సమస్యల పైనే మాట్లాడుకుంటే ఇక్కడనే ఉండేవాళ్ళం. కాబట్టి ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ మంచి పనులు చేసి ఊరికి అభివృద్ధి ఫస్ట్ క్లాస్ 2 అవార్డులు తీసుకున్నాం సార్. 2, 3 ఫస్ట్ ఏ అవార్డు అయితే వచ్చిందో ఆ అవార్డు మా అన్నారెడ్డిపల్లికి మాత్రమే రావాలి. ఆ విధంగా అవార్డులు తెచ్చుకున్నాం, గ్రీన్ అవార్డులు తెచ్చుకున్నాం. ఈ విధంగా ఇప్పుడు వస్తే ఉత్తమ పంచాయతీగా నిలుపుతామని మా యొక్క కోరిక ఉంది సార్. మాకు గ్రామస్తులు సహకరిస్తారని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి సార్, మా దగ్గర
మైగ్రేటెడ్ బయట ఎక్కువ ఉంటారు, ఇక్కడ పెద్ద మనుషులే ఉంటారు. వాళ్ళకి చూసుకోవడానికి బీపీ షుగర్ ఇట్లాంటి ప్రాబ్లాలు ఎక్కువ వస్తుంటాయి. ఇట్లాంటి చిన్న సమస్యలకు మహబూబ్ నగర్ వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి దానికి ఇక్కడే చిన్న అంబులెన్స్ తయారు ఇప్పిస్తా, సౌకర్యం అంబులెన్స్ సౌకర్యం ఒకటి చేస్తా, నా సొంత నిధుల డబ్బులతోనైనా ఇప్పిస్తా గ్రామానికి. ఇంతకుముందు సార్ కరోనా వచ్చినప్పుడు ఇక్కడంతా బయట వాళ్ళలో రానియలేం కాబట్టి వాళ్ళ సావుకు అయ్యే ఖర్చు 3,000, ప్రతి సావుకు 3,000 ఇప్పటిదాకా కంటిన్యూ, అప్పటి నుండి ఇప్పటిదాకా మా అమ్మకు వచ్చే శాలరీ నుంటే ఇస్తున్నా, గ్రామానికే ఖర్చు చేస్తున్నా. మా డాక్రా మహిళలకు కంపల్సరీ ఎక్కువ యూత్ ఉంది సార్, ఆ యూత్ వాళ్ళ ప్రోత్సాహంతో యూత్ బిల్డింగ్ కట్టిస్తా. ఓకే, అంటే చదువుకోవడానికి వాళ్ళకు పిఎంవిజిపి వాళ్ళ అవగాహన కల్పించి ప్రతి వాళ్ళకు లోన్లు ఇప్పిస్తా యువతకు. వైకుంఠ రథం అన్నారు, వైకుంఠ రథం ఇప్పుడు ఏముంది సార్ అంటే ప్రతి పొలాలకు పోవడానికి కొంతవరకు ఇబ్బంది అవుతుంది, వైకుంఠానికి అలవాటు పడే అవకాశం ఉంది. వాళ్లకు సపరేట్గా వైకుంఠ రథం తయారు చేపిస్తా, శవానికి మంచి రథంలో మోసుకుపోయేటట్లు పువ్వులు పరుచుకొని ఆ విధంగా మినీ రథం తయారు చేపిస్తా సార్ ఊరికి. ఇంకోటి ఏమన్నా హెల్త్ పరంగా హాస్పిటల్ చిన్న ఏమన్నా సార్ ఓ మినీ హాస్పిటల్ కట్టిస్తా ఇక్కడ చిన్నగా, వాళ్ళకి మినీ హాస్పిటల్ కట్టించి గవర్నమెంట్ సహకారం తీసుకొని 10 మంది సహకారం, మా వాళ్ళు ఉంటారు, అంత ఎంప్లాయీస్ ఉంటారు మా ఊరికి వెళ్ళే సార్, 4 డాక్టర్స్ ఉంటారు మా తండాకి వెళ్ళే గౌరవంగా సార్, మేనేజర్లు ఉండరు, పోలీసులు ఉండరు, వీళ్ళకంతా సహకారాలు తీసుకొని మంచిగా కమిటీ మాట్లాడుకొని చిన్న మినీ డాక్టర్ హాస్పిటల్ కట్టించి హాస్పిటల్ వాళ్ళకి ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాంపు పెట్టిస్తా, క్యాంపు పెట్టించి వీళ్ళ ఆరోగ్యాల సమస్య తెలుసుకుంటా ఊరు వరకు మాత్రమే, మా తండ వరకు. హాస్పిటల్ కట్టిస్తామని హెల్త్ క్యాంపులు ఏమన్నా? హెల్త్ క్యాంపులు ప్రతి 3 నెలలకు హెల్త్ క్యాంప్ పెడతారు. 3 నెలలకు 6 నెలలకు టైం తీసుకొని డాక్టర్ల మంచి సీనియర్ డాక్టర్లతో టైం తీసుకొని వాళ్ళ దగ్గర హెల్త్ క్యాంపులు కంటి హెల్త్ ఇక్కడ పెడుతుంటా. ప్రాబ్లాలు ఏమైనా అవుతుంటే ఇంతకన్నా మంచి మా యువతతో మంచిగా మాట్లాడి ప్రతి 6 నెలలకు బ్లడ్కి డొనేట్ చేసే ప్లాన్ చేస్తా సార్. ఓకే, ఈ వాటర్ ప్రాబ్లం వాటర్ మీ ఊరికి ఏమన్నా వాటర్? సార్ మా ఊరికి వాటర్ ప్లాన్ నేను మిషన్ భగీరథలో కాంట్రాక్ట్గా పనిచేసిన సార్. మిషన్ భగీరథలో కాంట్రాక్ట్గా పనిచేసినందుకు నాకు అవగాహన ఉన్నందుకు ప్రతి ఇంటింటికి నల్ల వేసిన, ప్రతి ఇంటింటికి మండల్లో 2-3 జీపీలు వేసుకున్నాను నేను. ప్రతి తాండాకు మాకు గవర్నమెంట్ ఎస్టీ ఉన్నావు కాబట్టి మీకు సహకరిస్తారు, నువ్వు కాంట్రాక్టర్ ఎస్టీవే కాబట్టి ప్రతి ఊర్లో సహకరిస్తారు. మీరే పట్టుకోవాలంటే కొన్ని ఊర్లు పట్టుకొని మంగంపేట్, జుల్లాపల్లి, సేక్పల్లి, అన్నారెడ్డిపల్లి, ఆసిరెడ్డిపల్లి, ఈ తాండాలు టోటల్ నేనే వర్కులు చేసిన. ఇప్పుడు మా ఊరుకు నీళ్ళ సమస్య లేకుండా చేసిన సార్. ఒక ట్యాంక్ ఉంది, నువ్వు పెద్ద ట్యాంక్ కట్టించిన, పక్కల కాలనీలు ఉంటాయి, ఆ కాలనీలకు రోడ్లు వేపిస్తా. వాళ్ళకి నా నీళ్ళ మాత్రం సౌకర్యం ఇప్పటి వరకు వాళ్ళకి లోటు రాకుండా చూసుకున్నా. ఇక ముందుకిన సాధనంత వరకు వాళ్ళకు ఇప్పుడు నీళ్లు కాల్చిత నీళ్ళు అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు ఫిల్టర్ వాటర్ వచ్చే అవకాశం ఇక్కడ ఏమైనా ఉంటే దానికైనా సహకరించి అది చేయొచ్చు ప్లాన్ చేస్తా సార్. ఇంకోటి సార్, మాకు పల్లె ప్రకృతి వనం అప్పటికో జాగలేదు, వైకుంఠ దానానికి జాగలేదు, ఇష్టం కాబట్టి భూములు తక్కువ ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ జాగలేనప్పటికీ అందరిని కూర్చుని పెట్టుకొని అందరి సమస్యలో డొనేటెడ్గా తీసుకున్నా సార్. కొంచెం లేట్ అయింది బిల్డింగ్ కట్టట్లా, జాగా ఇవ్వాలి, రేపు డొనేట్ ఇవ్వాలంటే ఇవ్వరు సార్, కాస్ట్లీ అయింది కాబట్టి డొనేటెడ్గా తీసుకొని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించిన. అది ప్లాస్టర్ మాత్రమే మిగిలింది సార్, స్లాబ్లు అయిపోయినాయి. ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కంప్లీట్ చేస్తా. వైకుంఠ రామానికి అక్కడ జాగా లేకుండా డొనేట్గా ఇచ్చిండు. ఇప్పుడు సార్ మాకు రైతులకు మంచి సమస్య ఏముందంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది సార్ సమస్య, కరెంట్ సమస్య ఉంది కాబట్టి సబ్ స్టేషన్ ఉంది మా దగ్గర. సబ్ స్టేషన్ మినీ స్టేషన్ మా దగ్గర శాంక్షన్ అయి ఉంది ఇంతకుముందు. ఆ శాంక్షన్ అయిన దానికి ఇక్కడ జాగా లేక రైతులు జాగా లేక దానికి ఆపి పెట్టిండ్రు, ఇప్పటివరకు అట్లే ఉంటుంది. దానికి రిక్వెస్ట్ చేసి పై జాబితాలతో పోయి ఎమ్మెల్యేతో పోయి గవర్నమెంట్తో పోయి రిక్వెస్ట్ చేసి మా రైతుల కోసం అంటేనే జాగా సెట్ చేసి మళ్ళీ రైతులతో ఇంకా డొనేటర్ ఎక్కడన్నా తీసుకొచ్చి ఆ డొనేట్గా ఈసారి నా సర్పంచ్ అయ్యే పదవి వరకు కంపల్సరిగా చేపిస్తా. సైప్టేషన్స్. థ్యాంక్ యూ అన్న. సర్పంచ్ అభ్యర్థి సక్రిబాయ్ గారు, సురేష్ గారు ఉన్నారు ఇక్కడ. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా? అవును సార్. ఏ సమస్యలు తీసుకెళ్తున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? शेन नान क्या मोटे शेन राम राम, मारा नाम सक्रीबाई सर, अनारेडपल्ली. ये रांग गेलचा नादो काम की देचा
अब मन गेलचा होतं सजवण काम से करा लुचू से करा लेता आणि रात दिन तुम्हारे साथ रुचू काय सजवण से मन को तो तुम्हारे ला रुचू ये रंग सजवण से काम करा लेता आणि मन मजाती देख लो सेवन तो तुम्हारे साथ में रुचू ये रंग हमारा है ना कहीं को जगोण वो काम से ये रंग से करा लाचा शेन राम राम हाथ जोड़न केरी चु तुम देखो इशारी देखो तो तुम्हारे साथ रात दिन तुम कन्ना फोन करो तो कन्ना कहीं को जो तुम्हारे साथ राचा हम 2 जना शेन नमस्कार